హలో, ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఐఎమ్ సో సారీ రా, నా కోసం నేను ఎంతసేపు వెయిట్ చేసావు. నీకు వెయిట్ చేపించడం అలవాటేగా. 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేపిస్తూనే ఉన్నా. మళ్ళీ స్టార్ట్ చేసావా? సారీ చెప్పా కదే. సరే, కాఫీ ఆర్డర్ చేయమంటావా? ఎక్స్క్యూజ్ మీ. ఆర్డర్ సార్. యా, 2 బ్లాక్ కాఫీస్. ఎనీథింగ్ ఎల్స్ సార్? నో, దట్స్ ఓకే. ఇప్పుడు ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? కోపం కాదురా, బాధ. నా గురించి ఎప్పుడైనా ఆలోచించావారా అసలు? ఇప్పుడు ఏమైందని ఎందుకంత బాధపడుతున్నావు? ఏమైంది ఏంట్రా, మన గ్రాడ్యుయేషన్ అయిపోయి 3 ఇయర్స్ అవుతుంది. స్టిల్ నువ్వు ఖాళీగానే ఉన్నావు. సెటిల్ అవుదామనే ఆలోచనే లేదా అసలు నీకు? నీకు తెలుసు కదా నా గోల్ మూవీ తీయడం అని చెప్పి. ఒక మంచి స్క్రిప్ట్ డెవలప్ చేసుకున్నా, ఒక ప్రొడ్యూసర్ కూడా పరిచయం అయ్యారు లక్కీగా. అండ్ అతనికి నా స్క్రిప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. అంతా బాగుంటాయి, విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మంచి ఛాన్స్ వస్తుంది. ఏమో అర్జున్, నువ్వేం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. ఇంట్లో చాలా ప్రెషర్ చేస్తున్నారు, నువ్వేమో మూవీస్ డైరెక్షన్ అంటూ తిరుగుతున్నావు. అర్జున్, ఒక సజెషన్ రా. మా కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి. కావాలంటే నేను హెచ్ఆర్తో మాట్లాడి జాబ్ ఇప్పిస్తా. వన్స్ నీ మూవీ స్టార్ట్ అవగానే నువ్వు రిజైన్ చేయొచ్చు. అలా కాదు శివాని, జాబ్ చేస్తూ నేను మూవీ పైన ఫోకస్ చేయలేను. సినిమానే నా కెరియర్ అండ్ ఫ్యూచర్ అనుకుంటున్నా. నేను ఈ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వలేను. అట్లీస్ట్ నువ్వు జాబ్ చేస్తేనే ఇంట్లో ఒప్పిద్దాం అనుకున్నా. ప్లీజ్ ఆపుతావా నీ జాబ్ గొడవ? చెప్పా కదా సిచ్యువేషన్ ఎప్పుడు ఒకేలాగా ఉండదని. అయినా ఓవర్ నైట్లో ఎవరు సక్సెస్ అవ్వలేరు. అవునా? ప్యాషన్ గోల్ ఇలాంటివన్నీ ఉన్నవాడివి నన్నెందుకు ప్రేమించావు? మరి నా వెనకెందుకు పడ్డావు? ఇప్పుడు ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు? ప్లీజ్ అర్థం చేసుకో శివాని. నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? అర్థం చేసుకుంటున్నాను అర్జున్, స్టిల్ ఇప్పటికీ అర్థం చేసుకుంటున్నాను. నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇంట్లో అమ్మాయిలకుండే ప్రాబ్లం నీకు అర్థం కాదు అర్జున్. నీ గురించి వాళ్ళకి చెప్పలేక, వాళ్ళు తెచ్చినవి నేను యాక్సెప్ట్ చేయలేక టార్చర్ పడుతున్నా. నేను వెయిట్ చేయలేను అర్జున్. ఇంకా ఆల్రెడీ 3 ఇయర్స్ టైం గడిచిపోయింది. ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయలేకపోతున్నా. నీకు సినిమా ఒక్కటే లైఫ్ కావచ్చు, కానీ నాకు అలా కాదు అర్జున్. నాకు చాలా ఉన్నాయి. జాబ్, రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ, ఇవన్నీ ఉన్నాయి అర్జున్. లైఫ్ లాంగ్ ఇలా అడ్జస్ట్ అవుతూ నేను బ్రతకలేను అర్జున్. ఒకప్పుడు నువ్వు ఇలా ఉంటే చాలరా, లైఫ్ లాంగ్ బ్రతికేస్తానే దానివి. జాబ్, సెక్యూరిటీ, లగ్జరీ ఇవా నువ్వు మాట్లాడేది? నమ్మకం అర్జున్, నీ పైన నమ్మకం ఉండేది. ఇద్దరం కలిసి జాబ్ చేస్తూ లైఫ్ లీడ్ చేద్దామని ఏవేవో ఊహించుకున్నా. బట్ నువ్వు ఖాళీగా మూవీస్ అంటూ తిరుగుతున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు. ఏదో ఒకటి డిసైడ్ అవ్వు అర్జున్, ఐదర్ లవ్ ఆర్ ప్యాషన్. నేనా, సినిమానా? ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నేను అనుకునేది సాధించే వరకు నేను ఈ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను. మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు. డబ్బు ఉంటేనే ఈ రిలేషన్స్, రెస్పెక్ట్ ఇవన్నీ. బట్ వాళ్ళకి తెలియదు, అందరూ డబ్బు వెనక పరిగెత్తరు. ప్యాషన్ని ఫాలో అయితే డబ్బు, రెస్పెక్ట్ అన్నీ అవే వస్తాయని నేను చూసి చూపిస్తాను. కానీ కొంచెం టైం పట్టచ్చు. బట్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ యువర్ డ్రీమ్స్ ఆర్ గోల్స్. ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను అనుమానించే వాళ్ళే నీకు చప్పట్లు కొడతారు.